రీసెంట్ టైమ్స్‌లో చూస్తుంటే సాంగ్స్‌లో ఆటో ట్యూన్ ఎక్కువ యూజ్ చేస్తున్నారండి. అనిపించింది. ఆటో ట్యూన్ ఇస్ జస్ట్ ఒక టూల్ అన్నమాట. హ్మ్. ఇట్ డజంట్ చేంజ్ ఎనీథింగ్. రీసెంట్‌గా ఒక షో ఓకే. రియాలిటీ హ్మ్. షోలో ఒక హ్మ్. ఒక సింగర్‌కి అలా జరిగింది అని హ్మ్. వచ్చింది. హ్మ్. అది హ్మ్. ఎంతవరకు తీసుకుంటారని మాత్రమే వచ్చింది టాపిక్. We never know what anybody have experienced. యాహ్! So we can never ever uh, ఆబ్వియస్లీ 'ఇళయరాజా' గారు, హ్మ్. 'ఏఆర్ రెహమాన్' గారితో ఇద్దరు ఛాన్స్ వస్తే ఎవరితో ఫస్ట్ చేయాలనుకుంటారు? నాకు ఆప్షన్ ఎందుకు నాకు ఆబ్వియస్లీ ఆప్షన్ మనం ఎందుకిస్తారు? అదే ఆప్షన్ ఒకటి పెట్టుకోవాలనుకుంటే ఎంచక్కా తెల్ల చీర గట్టి జల్లో మల్లె పూలు జుట్టి ఎళ్ళేలోపే ముఖం ముడుసుకున్నడే మబ్బా బమ్మను బాబాలు దెబ్బతిన్నాయే బావా బావా బావా. కుర్చీ మడత పెట్టి. యాహ్! 2023లో వచ్చింది కదా! హ్మ్. అందరూ అనుకుంటారు లైక్ ఇది క్లిక్ అవుతది. ఇదేం సాంగ్ హ్మ్. హ్మ్. అలాంటిది మీకు ఎలా తీసుకున్నారు? ఫస్ట్ యాక్చువల్లీ ప్రోమో రిలీజ్ అయిన రోజు చాలా కొంచెం నెగెటివ్ గానే ఉండింది టాక్ హ్మ్. అంతా. అంటే యాహ్! దాని మీద ఒక మిస్‌కన్సెప్షన్ ఏదైతే అవును. ఉంటుందో కొంచెం దానికి ప్రాబబ్లీ హే దండకడియాల్ దస్తిర్రుమల్ మస్తుగున్నోడంటివే పిల్లో కిరికిరి చెప్పులు కిన్నెర మోతల పల్లెటూరోడంటివే పిల్లో గజ్జల పట్టి లాస్ట్ బట్ నాట్ లీస్ట్ 'కేఎస్ చిత్ర' గారు. వాట్ నాట్. అందుకే లాస్ట్ బట్ నాట్ యాహ్! లీస్ట్ అన్నాను. కిందున్న మడుసులక కోపాలు తెవలవు పైనున్న సావేమో కిమ్మని పలకడు దూకేటి హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అనదర్ ఎపిసోడ్ ఆఫ్ అవర్ పాడ్‌కాస్ట్. ఈరోజు బియాండ్ ద మైక్ విత్ జయలో మనతో ఉన్నది ఒక ఫీమేల్ ప్లేబ్యాక్ సింగర్. తన వాయిస్‌తో ఎనర్జీని యాడ్ చేసి స్టేజ్‌ని బ్లాస్ట్ చేయడం తనకు చాలా చిన్న విషయం. షీ ఈస్ నన్ అదర్ దాన్ సాహితీ చాగంటి గారు. వెల్కమ్ అండి. హలో అండి. ఎలా ఉన్నారు? ఐఎమ్ గుడ్. హౌ ఆర్ యూ? ఫైన్. థాంక్ యూ. థాంక్స్ ఫర్ జాయినింగ్ అండి. ఎప్పటినుంచో అనుకుంటున్నాము యాహ్! మొత్తానికి. యాహ్! యాహ్! మై ప్లెజర్ ఫైనల్లీ. యాహ్! ఫైనల్లీ. అండ్ లైక్ బిఫోర్ జంపింగ్ ఇంటూ ప్రాపర్ పాడ్‌కాస్ట్ హ్మ్. ఒక మ్యూజిక్ మ్యాడ్‌నెస్ గురించి డిస్కస్ చేద్దాం. ఓకే. జస్ట్ నా కోసం ఒక సాంగ్‌తో స్టార్ట్ చేద్దాం. తప్పకుండా. ఆ సాంగ్ ఏంటి సాంగ్ కన్నా ముందు హౌస్ లైఫ్ ట్రీటింగ్ యూ? అంటే బిజీ స్కెడ్యూల్స్ అయంతా. యాహ్! ఐ మీన్ ఇట్స్ గ్రేట్. ఎందుకంటే టు బీ ఏబుల్ టు ఎక్స్‌పీరియన్స్ బిజీ ఈజ్ లక్కీ. టు బీ ఏబుల్ టు ఎక్స్‌పీరియన్స్ కామ్ ఈజ్ ఆల్సో లక్కీ. సో ఐ థింక్ సమ్ డేస్ ఇట్ ఫీల్స్ లైక్ అమ్మో! ఐ వాంట్ ద హస్టిల్. ఐ వాంట్ టు బీ రన్నింగ్ అనిపిస్తుంది. అలా వెన్ ఐయామ్ డూయింగ్ ఇట్ సమ్ డేస్ ఐ ఫీల్ లైక్ అమ్మో! ఐ వాంట్ టు బీ అవే ఫ్రమ్ ఆల్ దిస్ అని కూడా అనిపిస్తుంది. సో ఐ థింక్ ద బ్యాలన్స్ ఇస్ వాట్ మేక్స్ ఇట్ బ్యూటిఫుల్. సో యాహ్! కరెంట్‌లీ ఫైండింగ్ ద బ్యాలన్స్. నైస్. సో బిజీ స్కెడ్యూల్స్ ఉన్నాయండి ప్రెజెంట్? యాహ్! అంటే ఆహ్, బై గాడ్స్ గ్రేస్ ఇఫ్ ఇట్ ఈస్ వర్క్ అంటే సమ్ ఆర్ ది అదర్ వే అది బిజీ అనొచ్చో లేదో నాకు తెలీదు. యాహ్! బట్ సమ్ ఆర్ ది అదర్ వే ఐ కీప్ సింగింగ్ విచ్ ఇస్ ఆల్ దట్ మ్యాటర్స్. ఓకే. సో పాడ్‌కాస్ట్ స్టార్ట్ చేస్తున్నాం. నా కోసం నా ఫేవరెట్ సాంగ్ వన్ ఆఫ్ మై ఓకే. ఫేవరెట్ సాంగ్స్ ఓకే. 'భీమ్లా నాయక్‌లో' 'అడవి తల్లి మాట'. యాహ్! ఓహ్! ష్యూర్. తప్పకుండా. అదొక 2 లైన్స్. తప్పకుండా. హ్మ్. కిందున్న మడుసులక కోపాలు తెవలవు పైనున్న సావేమో కిమ్మని పలకడు దూకేటి కత్తూలా కనికరమెరగవు అంటుకున్న అగ్గిలోన ఆనవాళ్ళు మిగలవు చెబుతున్నా నీ మంచి చెడ్డ తోటి పంతాలు పోబాకు బిడ్డ చెబుతున్నా నీ మంచి చెడ్డ తోటి పంతాలు పోబాకు బిడ్డ సిగురాకు సిట్టడివి గడ్డ చిచ్చుళ్ళు హట్టుడికి పోరాదు బిడ్డ పుట్ట తేనె బువ్వ పెట్టిన సెలయేటి నీళ్ళు జింక బాలు పట్న ఊడల్లా ఉయ్యాల గట్టి పెంచి నిన్ను ఉస్తాదల్లే నించోబెట్టిన పచ్చన్ని బతికితే నీకు ఎల్లెల్లి కత్తల్ల పడబోగు బిడ్డ సావు రాసే బొందల గడ్డ బతుకంటే నేర్పిస్తాదా చెప్పు బిడ్డ. థాంక్ యూ సో మచ్ అండి. వండర్‌ఫుల్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. మీ వెర్షన్ ప్లస్ ఇంకా దుర్గవ్వ గారి వెర్షన్ అవును. 2, అవును. 2 కలిపి చాలా యాహ్! యాహ్! బాగుంది. యాహ్! యాహ్! నైస్. ఓకే. కమింగ్ టు రియాలిటీ షోస్ అండి. యాహ్! మీరు 'పాడాలనుంది', 'పాడుతా అవును. తీగ', యాహ్! 'సరిగమప' ఇయన్నీ చేశారు. అవును. పెర్ఫార్మ్ అవును. చేశారు అవును. యాస్ ఎ కంటెస్టెంట్‌గా. యాహ్! ఏ రియాలిటీ షో, ఏ ఒక్క టీవీ షో మిమ్మల్ని ఒక సింగర్‌గా షేప్ చేసింది? యాస్ ఎ సాహితీ, రియల్ సాహితీని? సో, ఐ థింక్ 'పాడాలనుంది' గాని సారీ 'పాడాలనుంది', 'సరిగమప',
తర్వాత ఏవైతే ఒక చిన్నగా ఉన్నప్పుడు నేను పాడిన ఏవైతే రియాలిటీ షోస్ ఉన్నాయో ఓకే. వాటికి పాడుతా తీగకి డిఫరెన్స్ ఏంటంటే పాడుతా తీగకి ఐ వాజ్ అరౌండ్ 13 to 14 ఇయర్స్ ప్రాపర్ yeah. టీనేజ్లో ఉన్నాను. అండ్ ఐ థింక్ పాడుతా తీయగాలో ఐ వాజ్ ద వీకెస్ట్ బికాజ్ ఎందుకంటే ఆ టైంకి నాకు గొంతు కూడా మారుతూ ఉంటుందన్నమాట Yeah. ఆ పాయింట్ ఆఫ్ టైంలో. సో ఐ థింక్ నేను చిన్నప్పటి షోస్ చిన్నప్పటి కాంపిటీషన్స్లో నేర్చుకున్న దానికంటే ఆబ్వియస్లీ చిన్నప్పుడు నేర్చుకున్న వాటిలో నాకు ప్లస్ పాయింట్ జరిగింది ఏంటంటే ఎన్నో పాత పాటలు నెంబర్ ఆఫ్ పాత పాటలు తెలిసేవి బికాజ్ పాడాల నుండి లాంటి వాటిల్లోనూ అలాగే సరెగమప లిటిల్ ఛాంప్స్లో కూడా Yeah. అప్పట్లో దే యూస్ టు ఎంకరేజ్ కిడ్స్ టు సింగ్ సో మెనీ ఓల్డ్ సాంగ్స్ విచ్ వాజ్ బ్యూటిఫుల్ బికాస్ బయటకు వచ్చి ఎలాగో కొత్త పాటలు పాడాల్సిందే. Yes. లైక్ ఇప్పుడు జనరేషన్ తీసుకుంటే ఐమ్ షూర్ ఓన్లీ మనం ఒక 2000స్కి వెళ్తే వీ మైట్ కాల్ ఇట్ ఓల్డ్ నౌ. Yeah. ఇట్స్ నాట్ ఓల్డ్, ఇట్స్ ఐ డోంట్ నో ఇఫ్ వీ కెన్ కాల్ ఇట్ మిడ్ బికాస్ మనకి ఇంకా నాకు తెలిసిన ఓల్డ్ పాటలు చాలా ఉన్నాయి. సో ఆ బ్లాక్ అండ్ వైట్కి వెళ్ళాలంటే దట్ ఈస్ వాట్ యూ షుడ్ కాల్ ఓల్డ్. సో అప్పుడేంటి అంటే ఇప్పుడు ఏంటంటే యూ కెన్ సే 2000 సాంగ్స్ ఆర్ ఓల్డ్, 2000స్లో వచ్చిన సాంగ్స్ ఆర్ ఓల్డ్ ఇప్పుడు. సో ఇట్స్ ఐ థింక్ ఇట్స్ హౌ ఇట్ ఈస్ వర్కింగ్ రైట్ నౌ. పాస్ అవుతున్న కొద్ది అది దట్ ఈస్ న్యాచురల్. బట్ ఐ థింక్ వన్ గ్రేట్ థింగ్ ఐ ఎక్స్పీరియన్స్డ్ విత్ చిన్నప్పుడు పాడిన కాంపిటీషన్స్లో ఆర్ ఈవెన్ పాడుతా తీయగా అసలు నేను పాడిన ఏ కాంపిటీషన్లో అయినా సరే పాటలకి చాలా చాలా వాల్యూ ఉండేది. అండ్ ఒక మంచి పాట సింగర్ పాడాలి అనుకుంటే దే యూస్ టు లెట్ పీపుల్ సింగ్ దట్. సో ఐ థింక్ దట్ ఈస్ వన్ గుడ్ టేక్ అవే. దానివల్ల నాకు చాలా పాటలు వచ్చాయి, నేర్చుకోవడం జరిగింది. అండ్ దట్ ఫర్దర్ హెల్ప్డ్ మీ టు అండర్స్టాండ్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ మ్యూజిక్. తర్వాత నన్ను సింగర్గా ఎక్కువ పుష్ చేసింది అయితే ఐ థింక్ ఐ షుడ్ సే పాడుతా తీగ బికాస్ పాడుతా తీగలో లైక్ ఐ సెడ్ మై వాయిస్ వాజ్ చేంజింగ్ అండ్ ఇట్ వాజ్ అ టఫ్ టైమ్ బికాస్ వాయిస్ చేంజ్ అవుతున్నప్పుడు యూ నీడ్ ప్రాపర్ గైడెన్స్. సో ఒక్కొక్కళ్ళ గాత్రధర్మం ఒక్కొక్కటి ఉంటుంది. సో అది టీనేజ్తో కొంతమందికి మారుతుంది, కొంతమందికి ఇంకొక టైంలో మారుతుంది. సో అబ్బాయిలకి మారుతుంది, అమ్మాయిలకి మారుతుంది. సో నాకు రేంజ్ ఇష్యూస్ ఉండేవి, ప్రతి పాట శృతి తగ్గించుకుని పాడాల్సి వచ్చేది. సో పాడుతా తీయగాలో నేను అవన్నీ పాడి ఎక్స్పెరిమెంట్ చేసి ఫెయిల్ అవ్వకపోయి ఉండుంటే అంటే నేను ముందు అన్నిట్లో విన్ ఆర్ రన్నర్ అప్ అవుతూ వచ్చాను. పాడుతా తీగ వాజ్ ది ఓన్లీ కాంపిటీషన్ దట్ ఐ గాట్ ఎలిమినేటెడ్. ఐ మీన్ పెద్ద తేడా లేదు, సెమీఫైనల్స్లో ఎలిమినేట్ అయ్యాను, నెక్స్ట్ ఫైనల్స్ అనగా. బట్ స్టిల్ నేను అక్కడ ఎలిమినేట్ అవ్వకపోయి ఉండుంటే ఇట్ వుడెంట్ హ్యావ్ పుష్డ్ మీ. ఓహో ఈ రకంగా వర్క్ చేయాలి, రేంజ్ పెంచుకోవాలంటే ఇలా ప్రాక్టీస్ చేయాలి, అలా ప్రాక్టీస్ చేయాలి. ఈ థాట్ ప్రాసెస్ వచ్చింది పాడుతా తీగ వల్ల. సో ఐ థింక్ పాడుతా తీగ డిడ్ అ లాట్ ఆఫ్ గుడ్ టు మీ. కానీ ఆ టైంలో వేరే కంటెస్టెంట్స్ కూడా అదే ఏజ్ లో వెళ్తూ ఉంటారు కదండి, వాళ్ళు కూడా ఇదే ఫేస్ చేసి ఉంటారు. డిపెండ్స్ అది. అంటే ఇప్పుడు దేర్ కెన్ బి అ ఫెలో మ్యూజిషియన్ హూజ్ ఆఫ్ మై ఏజ్, సేమ్ ఏజ్ అయ్యుండి ఆ గాత్రధర్మం బట్టి ఉంటుంది. సో ఇప్పుడు వాళ్ళకుండే గాత్రధర్మం, వాళ్ళకుండే వాయిస్ కల్చర్కి, టింబర్కి ఇఫ్ చేంజ్ అయినా కూడా పెద్ద డిఫరెన్స్ బయటకు తెలియట్లేదు అనుకోండి, దే ఆర్ ఏబుల్ టు మేనేజ్ ఇన్సైడ్ అండ్ వాళ్ళకి బయటకు తెలియట్లేదు అనుకోండి, దట్ ఈస్ మేనేజబుల్ అనమాట. సో ఐ థింక్ అందరికీ మారుతుంది, కొంతమందికి చాలా ఇంటెన్స్గా మారుతుంది, కొంతమందికి యూనో తెలుస్తుంటే చిన్నపిల్లలు అప్పుడు ఏంటంటే గొంతుకి లిమిటేషన్స్ ఉండవు, బాగా రేంజ్ పాడగలుగుతారు, ఫ్లో ఎక్కువ ఉంటుంది, ఏమంటారు ఫ్లెక్సిబిలిటీ ఎక్కువ ఉంటుంది రేంజ్ విషయంలో, ఎంత స్థాయిలో అయినా పాడగలుగుతారు. ఏజ్ వచ్చే కొద్దీ ఏంటంటే వాయిస్కి వెయిట్ వస్తూ ఉంటుంది అనమాట. సో దట్ ఈస్ ద టైమ్ దట్ వాయిస్ చేంజెస్ అనమాట. అండ్ ఇట్ డజంట్ అప్లై టు ఎవ్రీ సింగర్ అండ్ ఎవ్రీ వాయిస్. సో ఇట్స్ అ వెరీ కస్టమైజ్డ్ ఎక్స్పీరియన్స్ అనమాట. కానీ లిటిల్ ఛాంప్స్ ఉన్నప్పుడు, చిన్నపిల్లలు ఉన్నప్పుడు ట్యూన్ పక్కా ఉండాలి అనే రూల్ ఉంటుందా అండి? ట్యూన్లోనే పాడాలి పక్కా? డెఫినెట్లీ, ఆబ్వియస్లీ. ఎందుకంటే ఎస్పెషలీ క్లాసిక్స్ అన్నప్పుడు మనం ఎన్నో సాంగ్స్ వింటాం, వాటిని కొత్తగా వినలేం. ఆబ్వియస్లీ క్రియేటివిటీ ఉండొచ్చు, ఏదన్నా ఉండొచ్చు, వాట్ ఎవర్. బట్ చిన్నప్పుడు లిటిల్ ఛాంప్స్ అనేది ఇట్ ఈస్ వే బిఫోర్. అంటే 2008లో పిల్లలు క్రియేటివిటీ చూపించే కాంపిటీషన్లో చూపించేయడానికి ఐ థింక్ ఇప్పుడు కూడా దట్ ఇస్ నాట్ అలౌడ్, బికాస్ ఇట్ ఈస్ అలౌడ్ బట్ యూ గెట్ ఇట్ కదా. ఒక క్లాసిక్ సాంగ్ ఉందంటే ఆ క్లాసిక్ని క్లాసిక్లానే ప్రజెంట్ చేయాలి, దాంతో పాటు యూ కెన్ బ్యూటిఫై ఇట్ డెఫినెట్లీ, బట్ ట్యూన్లో పాడడం ఇస్ ద బేసిక్. ఐ హర్డ్ దట్ మీరు చిన్నప్పుడే లైక్ మీ అక్కగారికి లైక్
ఎక్కువ అవార్డ్సే వస్తున్నాయి. కాంపిటీషన్స్‌లో మీకు రావట్లేదా? అవును. ఏడ్చారంట. సో, మేము కాకినాడలో ఉన్నప్పుడు యాక్చువల్లీ హరిణి మా అక్క. హ్మ్. హరిణి పుట్టింది హైదరాబాద్‌లో. నేను పుట్టింది కాకినాడలో. ఓకే. సో, ఇట్స్ యాక్చువల్లీ ఆపోజిట్ అనమాట. అయితే తర్వాత వాళ్ళక్కడ అలా అక్కడ షిఫ్ట్. ప్రాపర్‌గా ఉన్నారు. తర్వాత మేము హైదరాబాద్ వచ్చేసాము. అయితే కాకినాడలో మేము కలిసి ఉన్న కొన్నేళ్ళు మాత్రం పక్కపక్కన ఇళ్లలోనే ఉండేవాళ్ళం. తర్వాత ఓకే. పైన, కింద ఇళ్లలో ఉండేవాళ్ళం. సో, ఏమయ్యేదంటే ఆహ్, అదే రికార్డింగ్‌కెళ్ళినా రికార్డింగ్ అంటున్నాను. ఏ యాహ్! కాంపిటీషన్‌కెళ్ళినా, ఏ పాటల పోటీ జరుగుతున్నా ఆబ్వియస్లీ తెలుస్తుంది గదా! వెళ్ళింది అని. ప్రతి దాంట్లో ఏదైనా ప్రైజ్ వచ్చిందంటే సపోజ్ నేను స్టార్ట్ చేయడం ఇంకా నేను పాడడం స్టార్ట్ చేయని సిట్యుయేషన్‌లోనే దానికి 2 ప్రైజ్‌లొస్తే నాకొకటి ఇమ్మని గోల నేను. ఇంట్లో ఏడుపు నాకు ప్రైజ్ కావాలి. నాకు ఆ మొమెంటో కావాలి అని చెప్పి ఏడిస్తే మా నాన్న అలా లాగేసుకోకూడదమ్మా. నువ్వు కూడా పాడితే నువ్వు కూడా నేర్చుకుంటే వస్తాయి. నువ్వు కూడా వెళ్తే వస్తుంది. చూడు దానికి చక్కగా వస్తున్నాయి. నువ్వు కూడా పాడాలి అని చెప్తే ఫస్ట్ నా మోటివేషన్ ప్రైజ్ తెచ్చుకోవాలని. పాడలేదు ఏం లేదు. యాహ్! 2 మొమెంటోలు పట్టుకొని ఓహో! వావ్! ఐ గాట్ దిస్ అనుకోవాలనమాట. సో, అలా స్టార్ట్ అయింది. ఓహో! వీళ్ళందరికి మొమెంటోలొస్తాయి నాకు కూడా రావాలి. నాకు రాకపోతే బావుండదు అన్న ఇదితో నేను కాంపిటీషన్‌లోకి ఒప్పుకునేదాన్ని. మా అమ్మ తీసుకెళ్తే. అంటే ఓకే. ఒప్పుకునేంత సీన్ లేదు. మా యాహ్! అమ్మ లాక్కెళ్ళేది అది వేరే విషయం. బట్ యాహ్! అలాగా స్టార్ట్ అయిందనమాట. సో, ఇట్స్ నైస్ దట్ యాక్చువల్లీ ఐ హాడ్ సమ్‌వన్ టు యూ నో లైక్ ఎ లుక్ కాంపిటీటర్. ఫార్వర్డ్ టు అనమాట. యాహ్! మళ్ళీ కాంపిటీషన్ ఎప్పుడు లేదు అదే. మనసులో. ఎప్పుడన్నా అది ఇప్పటికి ఎప్పుడు అద్భుతంగా పాడినా ఐ యామ్ ద మోస్ట్ హ్యాపీయెస్ట్ టు సీ హర్ గ్రో అండ్ ఐయామ్ ష్యూర్ ఇట్ ఈస్ ద సేమ్ ఫర్ హర్. బట్ అది ఇన్స్పిరేషన్ అనమాట చిన్నప్పుడు. అంటే మన పక్కనే ఇంకొకళ్ళు సేమ్ జాబ్ చేస్తున్నారు. మనకంటే ఏజ్‌లో పెద్దవాళ్ళు అంటే దట్ ఈస్ అ వెరీ నైస్ థింగ్. యాహ్! సో, యాహ్! సో, కాకినాడ రూట్స్ బట్టి చూసుకుంటే మీకు ఆ స్లాంగ్ అలా అలవాటయ్యేదా అండి? లైక్ హాయ్, వత్తాయి అలాగా ఆ టైపు. సమ్‌హౌ నెవర్. అంటే ఓకే. మేబీ తొందరగా వచ్చేసాను గదా! నేను. అంటే యాహ్! ఒక 5 ఇయర్స్ ఉన్నాం ఇంట్లోలతో పుట్టినప్పటి నుంచి 5. మాట్లాడుతున్నప్పుడు? ఇంట్లో వాళ్ళతో కూడా ఇలాగే మాట్లాడతా ఓకే. నేను. యాహ్! సో, నాకు తెలిసి అలవాటవ్వలేదు. హ్మ్. నాకు అలవాటవ్వలేదు. మా ఇంట్లో వాళ్ళకి అలవాటవ్వలేదు. ఓకే. హరిణికి గాని ఎవరికీ యాహ్! అలవాటవ్వలేదు. ఓకే. అయ్ ఏమో మరి ఎందుకో ఇట్ తెలీదు. హ్యాపెన్స్. బట్ యాహ్! మీరు స్కూలింగ్‌లో ఉన్నప్పుడే 'బద్రీనాథ్' మూవీలో ఒక శ్లోకం పాడారు అవును. కదండీ! అవును. యాహ్! లైక్ ఎంఎం కీరవాణి గారు దాంట్లో పాడారంటే అవును. అదొక గ్రేట్. లైక్ అదేంటి చాలా మందికి తెలియదు. యాహ్! యాహ్! చాలా మందికి తెలీదు. అండ్ హైలైట్ ఏంటంటే నాకే తెలియలేదనమాట చాలా కాలం. బికాజ్ అది ఎలా అంటే రామాచారి సార్ ఒకసారి ఓకే. సార్‌కి చెప్పడం జరిగింది. ఇలా ఒక చిన్న పిల్ల ఆర్ ఓకే. పిల్లాడు కావాలి. మీరు కూడా ఆయన దగ్గర నేర్చుకున్నారండి? యెస్. లైట్ యాహ్! మ్యూజిక్. యాహ్! ఓకే. యాహ్! కావాలి ఇలా 'బద్రీనాథ్' సినిమా కోసం అని చెప్పి సినిమా కూడా తెలీదు సారీ. హ్మ్. ఏదో సినిమాకి అని చెప్పారు. సో, ప్రసాద్ ల్యాబ్స్‌కెళ్తే అప్పుడు కిరాణి సార్ లోపలికి పిలిచి టక్కుమని డైరెక్ట్ లోపలికి పంపించేసారు. ఏం లేదు నేను చెప్పింది పాడు అని చెప్పి పంపించేసారు. ఓకే. లో రికార్డింగ్ రూమ్‌లోకి. హ్మ్. ఆహ్, ఒక్కొక్క లైన్ చెప్తూ ఉన్నారు. పాడేసాను. ఒక్కొక్క లైన్ చెప్పారు. ఓకే. పాడేసాను. అయిపోయింది. అయిపోయిన తర్వాత ఓకే. వావ్! అలాగే పంపించేసారు ఇంటికి. ఓకే. అయిపోయింది. ఇంటికొచ్చిన తర్వాత ఐ థింక్ ఒక 1 మంత్ తర్వాతనో, ఒక 2 మంత్స్ తర్వాతనో సినిమా రిలీజ్ అయింది. మేము మామూలుగా లైక్ ఎనీ అదర్ ఫ్యామిలీ యాహ్! మామూలుగా అండ్ వి యూజ్డ్ టు వాచ్ ఫిల్మ్స్ అలాట్. సో, మామూలుగా బద్రీనాథ్కి టికెట్స్ తీసుకొని బద్రీనాథ్‌కి ఓకే. వెళ్ళాం సినిమాకి. ఎళ్తే ఇలా మేము కరెక్ట్‌గా నా శ్లోకం వచ్చి ఒక 2 మినిట్స్ ముందే ఇలా ఎంటర్ అయ్యామనమాట. ఓకే. అయితే అప్పుడు చిన్న పిల్లని కదా! సో, యాహ్! అమ్మ కూడా వచ్చి కూర్చుంది రికార్డింగ్‌లో. హ్మ్. సో, అమ్మకి తెలుసు అది విష్ణు సహస్రనామాల్లో ఒక శ్లోకం అని. ఎందుకంటే వాళ్ళు చదువుతారు యాహ్! కాబట్టి. యాహ్! సో, ఇలా లోపలికి రాగానే నా గొంతు అప్పుడే మేము కొంచెం లేట్ ఎళ్ళాం. ఒక 10 హ్మ్. మినిట్స్ లేట్ ఎళ్ళాం. సో, ఆయన ఇంట్రడక్షన్ ఉంటుంది కదా! అల్లు హ్మ్. అర్జున్ గారిది. యాహ్! ప్రకాష్ రాజ్ గారు చెప్తుంటారు. అదే ప్లే చిన్నప్పుడు. అవుతోంది. యాహ్! ఓకే. చిన్నప్పుడు. యాహ్! అది ప్లే అవుతోంది. అప్పుడు ఇదేంటిది? అప్పుడు మా అమ్మ అదేంటిది సాహితీ గొంతులా ఉంది. సో, తెలియకుండా వితౌట్ ఈవెన్ నోయింగ్ దట్ ఈస్ ద ఫస్ట్ ప్లేబ్యాక్. అది గుర్తున్నదండి ఆ శ్లోకం? యాహ్! 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 ఒకసారి చాలా మందికి తెలియకపోవచ్చు. అందుకని అవునవును. పాడితే ఒకసారి. డెఫినెట్‌లీ. క్షీరోధన్వత్ప్రదేశే శుచిమణి విలసత్సైకతే మౌక్తికానాం మాలాక్లుప్తాసనస్థస్ఫటికమణినిభైర్మౌక్తికైర్మండితాంగः శుభ్రైరభ్రైరదభ్రైరుపరి విరచితైర్ముక్త పీయూషవర్షైः ఆనందీనः పునీయాతరినలినగదా శంఖపాణిర్ముకుందः. నైస్.
సో మీరు అప్పటికే ప్లేబ్యాక్ ఇంకా డెస్టినీ ఇదే ప్లేబ్యాక్ సింగింగ్ లోనే ఉండాలని అప్పటికే ఫిక్స్ అయ్యారా? తెలీదు. అస్సలు 1% కూడా ఈవెన్ సినిమాలోకి వచ్చినా కూడా అది తెలియదు. అసలు నాకు ప్లేబ్యాక్ అంటే కూడా ఏంటో తెలియదు ఆ పాయింట్లో. అండ్ నాకు ఇంకా గుర్తుంది, ద ఫస్ట్ టైం ఐ ఎవర్ వెంట్ టు అ రికార్డింగ్ కూడా నేను ఎప్పుడు అది నాకు రికార్డింగ్ వస్తుంది, నేను ఇప్పుడు సినిమాలో పాడుతున్నాను, సినిమాకి కోరస్ పాడుతున్నాను, అస్సలు లేదు. ఎవరో పిలిచారు వెళ్తున్నాం అంతే. సో నా ఫస్ట్ సాంగ్ రిలీజ్ అయ్యాక కూడా నాకు ఏ రకమైన హై లేదు, బికాజ్ ఐ వాజ్ లైక్ దిస్ ఇస్ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ ద జాబ్ కదా అని. తర్వాత ఐ అండర్స్టూడ్ దట్ ఐ షుడ్ కీప్ గెట్టింగ్ బెటర్ ఎట్ దిస్ అని. సో అండ్ మీకు ఎప్పుడైనా రికార్డింగ్ టైంలో వాయిస్ కోఆపరేట్ చేయకపోయినా అండ్ మీరు ఎలా తీసుకుంటారు? లైక్ ఇంటర్నల్ ఫ్రస్ట్రేషన్లో ఏమైనా వస్తుందా? అంత సో ఎప్పుడు యూజువల్లీ పెద్దగా ఎప్పుడు నేను కేర్ ఎక్కువ తీసుకోలేదు యాజ్ అన్ ఎప్పుడు నేను వాట్ ఎవర్ ఐ ఈట్, వాట్ ఎవర్ ఐ డ్రింక్. సో ఐ హవ్ నెవర్ అడిషనల్లీ టేకెన్ కేర్ ఆఫ్ మై వాయిస్ అనమాట. జస్ట్ కీప్ ఇట్ ఎక్కువ స్ట్రెయిన్ అవ్వకుండా, దట్ అండ్ ఆల్ ఐ డూ. బట్ ఎప్పుడన్నా వాయిస్ సహకరించట్లేదు అంటే దట్ ఈస్ యువర్ వాయిస్ టెల్లింగ్ యూ టు కీప్ ఇట్ షట్ ఫర్ అ వైల్, బికాజ్ కంటిన్యూస్గా పాడుతూ ఉంటే. అండ్ ఇంకొకటి ఏమవుతుందంటే సింగర్స్కి, ఐ డోంట్ నో ఇఫ్ ఇట్ ఈస్ ద సేమ్ విత్ ఎవ్రీ సింగర్, బట్ నాకు తెలియకుండా ఇంట్లో కూర్చున్నా ఏం చేస్తున్నా అలా పాడుతూనే ఉంటాను. కూని రాగాలు అంటారు కదా, ఏదో పాడుతూనే ఉంటాను. సంథింగ్ ఈస్ గోయింగ్ ఆన్ ఇన్ మై మైండ్. ఐఎమ్ నెవర్ ఖాళీ విత్ మై వాయిస్. సో నాలాంటి వాళ్ళకి ఇంకా రెస్ట్ అవసరం. కొంతమంది కూని రాగాలు తీయరు, సో వాళ్ళకి రెస్ట్ ఉంటుందన్నమాట. నేను అలా కాదు, నేను నిద్రపోయే వరకు ఏదో ఒకటి పాడుతూనే ఉంటాను. ఏదో ఒకటి ఏదర్ ఐ హ్యావ్ టు, ఏదో నేను సినిమా చూస్తున్నప్పుడు అప్పుడు పాడను, లేదా ఏదైనా ఆక్యుపై అయిపోతే ఇప్పుడు మాట్లాడుతున్నాను కాబట్టి పాడను, లేకపోతే ఐ కీప్ సింగింగ్ సంథింగ్. సమ్టైమ్స్ ఇట్స్ ఇరిటేటింగ్ ఫర్ మీ ఆల్సో, బట్ అట్ ద సేమ్ టైమ్ ఇట్స్ సంథింగ్ దట్ ఐ డూ వితౌట్ ఈవెన్ నోయింగ్. సో ఎప్పుడైనా వాయిస్ సహకరించకపోతే ఇట్ ఈస్ అ కాల్ దట్ ఐ హ్యావ్ టు రెస్ట్ ఫర్ అ వైల్. మీకు ఏమైనా సెంటిమెంట్స్ ఉన్నాయండి? లైక్ రికార్డింగ్కి వెళ్ళినా ఇదే డ్రెస్ వేసుకోవాలి, ఇదే కలర్ డ్రెస్ వేసుకోవాలి, లేకపోతే చాంట్స్ ఉండాలి? చాంట్స్ అంటే స్టార్ట్ చేస్తున్నప్పుడు చాంట్తో. బట్ మామూలుగా ఇంట్లోంచి వెళ్ళేటప్పుడు నార్మల్గా ఐ ప్రే, బట్ అక్కడికి వెళ్ళి చేయడం అన్నది ఎప్పుడు లేదు. బట్ సెంటిమెంట్స్ అంటే చిన్న చిన్న ఉన్నాయన్నమాట. ఇది ఏంటంటారు, ఈరోజు ఇలా జరిగింది కదా, ఆ రోజు కూడా నెక్స్ట్ కూడా అలా జరిగితే మంచి జరుగుతుంది టైప్స్ అనమాట. బట్ ఉన్నాయి కొన్ని ఉన్నాయి. సో మీరు ఇండస్ట్రీకి వచ్చాక లైఫ్ అనే లెసన్ కన్నా మ్యూజిక్ అనే లెసన్ నుంచి ఏం నేర్చుకున్నారు మీరు? ఆల్రెడీ మ్యూజిక్ లైఫ్ ఫర్ మీ, బికాజ్ ఎందుకంటే నాకు ఐ డోంట్ నో ఇఫ్ ఇట్ ఇస్ గుడ్ బ్యాడ్, ఐ డోంట్ నో వాట్ టు నేమ్ ఇట్, బట్ మొత్తం జీవితం అంతా ఆల్ మై 25 years ఆఫ్ లైఫ్ ఐ ఓన్లీ రిమెంబర్ డూయింగ్ మ్యూజిక్. నేను ఇప్పుడు చిన్నప్పుడు నేను ఏం చేశాను, ఆడుకున్నాను, అవి ఇవి, దోస్ ఆల్ హ్యాడ్ దేర్ ఓన్ పర్సంటేజెస్ ఇన్ మై లైఫ్. బట్ ఐ థింక్ వాట్ ఎవర్ ఏజ్ ఫ్రమ్ అట్లీస్ట్ ఒక 3 years 4 years నుంచి నేను మేజర్గా చేసింది ఒకటే మ్యూజిక్. సో ఫర్ మీ లైఫ్ ఈజ్ మ్యూజిక్. సో ఏం నేర్చుకున్నా ఇక్కడి నుంచి నేర్చుకున్నాను. బికాస్ ఆ జర్నీలో ఆబ్వియస్లీ హర్డిల్స్ అనేది ఫేస్ చేస్తూ ఉంటారు కదా, కాంపిటీషన్స్ ఉంటాయి కదా. It is literally how you look at it. నేను ఎప్పుడు కూర్చుని I've never thought about any person being a competition to me. So they are not. Nobody is and nobody will be, because the second you sit and think that మనకి వీళ్ళు ఉన్నారు కాంపిటీషన్ అని, ఒకళ్ళకి మనం ఆ హోదా ఇస్తే, ఆ హోదా ఇచ్చినప్పుడు ఏమవుతుందంటే ఇట్ ఈస్ యూ టెల్లింగ్ దట్ యూ హ్యావ్ సో మెనీ హర్డల్స్. ఇట్స్ నాట్ అ హర్డల్, దే ఆర్ ఆల్ డూయింగ్ ద సేమ్ థింగ్ యాజ్ యూ. ఎవ్రీబడి వాంట్స్ టు డూ ద సేమ్ థింగ్ యాజ్ మీ, బికాస్ this is a field where you have to enjoy art. And so ఈ యొక్క హస్సల్ ఉండొచ్చు, ఫర్ రైట్ రీజన్స్ ఉండొచ్చు. ఈ యొక్క ప్రాసెస్లో ద వెరీ ఫ్యాక్ట్ ఆఫ్ మేకింగ్ ద ఆర్ట్ ఆర్ ద వెరీ ఫ్యాక్ట్ ఆఫ్ ఎంజాయింగ్ మ్యూజిక్ యాజ్ మ్యూజిక్ విల్ గో ఆఫ్ ఒక పాయింట్ తర్వాత. సో అందుకనే దాని హసల్ని కూడా మనకి మనం పెట్టుకోవాలంటే మనం బిజీగా ఉండాలి, లేదా మనం పాడుతూ ఉండాలి అన్న దాని వరకే ఇట్ షుడ్ బి కన్ఫైన్డ్. ఎవరు బిజీగా ఉన్నారు అన్న దాంతో సంబంధం ఉండదు. సో మీకు ఫ్యూ లెజెండరీ ఫిమేల్ సింగర్స్ నేమ్స్ చెప్తానండి, ఒక్కొక్కరి గురించి మీరు ఏం నేర్చుకుంటారు వాళ్ళ దగ్గర నుంచి, ఇంకా ఏదో నేర్చుకోవచ్చు అనుకోండి. జానకమ్మ, హర్ డైనమిక్స్, హర్ ఎక్స్ప్రెషన్స్, ఒక పాటని
ఒక సినిమాలో ఒక పాటను పాడుతున్నామంటే ఒక హీరోయిన్‌కి పాడుతున్నాం మనం. సో, ఆ హీరోయిన్ ఎలా పాడుతుందో, ఆ సిట్యుయేషన్ ఏంటి, ఆ లిరిక్ ఏంటి, అక్కడ లిరిక్‌లో నవ్వుంటే నవ్వు, ఏడుపుంటే ఏడుపు. ఇంకేదన్నా నవరసాల్లో ఉంటే ఎగ్జాక్ట్‌లీ పిల్లల్లా పాడాల్సొస్తే పిల్లల్లా. ఎరాటిక్‌గా పాడే పాటలు కూడా పాడారావిడ. సో, ఇంత ఆ స్టేజ్ ఆఫ్ లైఫ్‌లో ఒక ఫీమేల్ సింగర్ షీ వాస్ ద ఫస్ట్ వన్ ఇన్ తెలుగు టు డూ దట్. టు మేక్ సాంగ్స్ డ్రమాటిక్. సో, ఐ థింక్ అది ప్రతి సింగర్‌కి ఉండాలి. ప్రతి సింగర్ షుడ్ బి అన్‌హింజ్డ్ వెన్ ఇట్ కమ్స్ టు సింగింగ్ ద సాంగ్. రికార్డింగ్ స్టూడియోలోకెళ్ళిన తర్వాత యూ ఆర్ ఎ సింగర్. యూ ఆర్ ఎ వాయిస్ యాక్టర్. దట్స్ ఆల్. యాహ్! పి. సుశీల గారు. నాకు తెలిసి ఐ హావ్ నెవర్ హర్డ్ ఎనీవన్ సింగ్ క్లియరర్ దాన్ సుశీలమ్మ. సో, ఐ థింక్ ఆవిడ క్లారిటీ, ఆవిడ ఉచ్చారణ ఇవన్నీ ఇందులో ఒక 1% నాకొచ్చినా ఐ థింక్ దట్ ఈస్ మోర్ దెన్ ఎనఫ్. సో, ఐ థింక్ దట్ ఈస్ వాట్ ఐ హావ్ లెర్న్డ్. అండ్ అగైన్ ఇట్ ఆల్ ఫాల్స్ అండర్ ద సేమ్ థింగ్. ఎక్స్‌ప్రెషన్స్ ఏ పాటకి ఆ పాటకి తగ్గట్టు పాడడం. యాహ్! నైస్. దట్. వాణి జయరాం గారు. వాణి జయరాం గారు సో మచ్ కమాండ్ ఆన్ క్లాసికల్ అనమాట. సో, ఆవిడ పాటలు ఇప్పుడు మన 'స్వాతి కిరణం' అనే సినిమా చూస్తే ప్రతి పాట ఆవిడే ఎందుకు పాడారు అని ఒక డౌట్ వస్తే ఇట్ షోస్ క్లాసికల్ మన కర్ణాటిక్ సంగీతం మీద ఆ పట్టు కనిపిస్తుంది అనమాట. ఒక ఆనతినియరా ఆవిడ పాడుతున్నప్పుడు ఒక పట్టు కనిపిస్తుంది. సో, ఐ థింక్ దట్ ఈస్ వాట్ ఐ వాంట్ ఫ్రమ్ హర్. ఓకే. లాస్ట్ బట్ నాట్ లీస్ట్ కేఎస్ చిత్ర గారు. వాట్ నాట్. అందుకే లాస్ట్ బట్ నాట్ Yeah. లీస్ట్ అన్నాను. ఏం నేర్చుకోం ఆవిడ నుంచి. ఐ థింక్ మ్యూజికాలిటీ యాక్చువల్లీ నిజంగా చెప్పాలంటే మ్యూజికాలిటీ ఒక సెకండ్ పక్కన పెడితే ఐ థింక్ ద పర్సన్ దట్ షీ ఈజ్. బికాస్ మ్యూజికాలిటీలోంచి లైక్ ఐ సెట్ వాట్ డూ యూ నాట్ లెర్న్ ఫ్రమ్ హర్, సమ్వన్ లైక్ హర్. బట్ ద పర్సన్ షీ ఈజ్, హౌ ప్యూర్ షీ ఈజ్, హౌ చైల్డ్ లైక్ షీ ఈజ్. అంత అంత ప్యూరిటీ నేను చూడలేదు. అండ్ అది దట్ ఈస్ హర్. సో, ఐ థింక్ దట్ ఐ వుడ్ లెర్న్ ఫ్రమ్ హర్. సో ఈ 4 మెంబర్స్ తో కంపేర్ చేస్తే సాహితీ చాగంటి గారు ఏంటి అని అనుకుంటే ఏమీ కాదు. అయితే ఈజ్ నథింగ్. వాళ్ళతో కంపారిజన్ ఏంటి అసలు? వాళ్ళు దే ఆర్ నాట్ సపోజ్ టు బి హ్యూమన్స్. దే ఆర్ ఏంజల్స్ హూ జస్ట్ కేమ్ టు ఎంటర్టైన్ us and they will, all of them will keep doing that. So that is all it is. Yeah. ఈ మధ్య చూస్తున్నాం అండి, లైక్ ఫిమేల్ సింగర్స్ కి లైక్ గ్లామ్ కోషంట్ అనేది ఎక్కువ ఉంటుంది, లైక్ స్టేజ్ అపియరెన్సెస్ కానీ లైవ్ పర్ఫార్మెన్సెస్ లో కానీ. అది మీరు ఏమనుకుంటున్నారు? అదే లైక్ చూపించాలి గ్లామ్ అన్నట్టు. నాట్ నెసెసరీ. ప్రెజెంటబిలిటీ ఈజ్ అ డిఫరెంట్ ఫ్యాక్టర్ ఫ్రమ్ గ్లామ్ కోషంట్ అనమాట. బికాస్ ప్రెజెంటబిలిటీ ఈజ్ ప్రెజెంటబిలిటీ. మనం ఎక్కడెక్కడైనా వెళ్ళి పాడుతున్నాము అంటే ఆ స్టేజ్కి తగ్గట్టు, ఆ ప్లేస్కి తగ్గట్టు రెడీ అవ్వడం ఇస్ ద బేసిక్. సో, మనం అందుకే కదా ఇప్పుడు మనం ఒక పెద్ద పబ్కి వెళ్తున్నారు అనుకోండి, చీర కట్టుకుని వెళ్ళరు. The same way you go to a temple, you don't wear, I mean, conventionally you don't wear something that's not appropriate over there. So I think presentability వరకే మనం ఆలోచించాలి. సో, గ్లామ్ ఉంటుంది ఉండదు అన్నది ఇట్ ఈస్ లిటరలీ డిపెండింగ్ ఆన్ ద ఐస్ దట్ వి సీ, దే సీ అండ్ ఆల్ దాట్. బట్ నేను ఎప్పుడు దానికి పెద్ద ఐ నెవర్ గేవ్ ఇట్ అ థాట్. బికాజ్ ఎందుకు ఈ క్వశ్చన్ అడిగానంటే పర్టికులర్ గా అడగాలని కాదు, రీసెంట్ గా ఒక షో, ఓకే, రియాలిటీ షోలో ఒక సింగర్ కి అలా జరిగింది అని వచ్చింది. అది ఎంతవరకు తీసుకుంటారని మాత్రం వచ్చింది టాపిక్. అదే అది వాళ్ళ పర్సనల్ చాయిస్. యా, అండ్ పర్సనల్ అనే కాదు, వీ నెవర్ నో వాట్ ఎనీబడి హ్యావ్ ఎక్స్పీరియన్స్. సో వీ కెన్ నెవర్ ఎవర్ disregard someone's experience. But I also can say that sometimes a lot of things get interpreted very differently to everyone in life. So it's a very personal experience and yeah. ఓకే, రీసెంట్ టైమ్స్ లో చూస్తుంటే సాంగ్స్ లో ఆటోట్యూన్ ఎక్కువ యూజ్ చేస్తున్నారండి. అంటే వాయిస్ చేంజ్ చేసేయడం. ఇన్ కేస్ మెలడీ, సపోజ్ మీరు మెలడీ వాయిస్ అనుకోండి, అది మాస్ వాయిస్ గా మీరు ఎప్పుడైనా అనుకున్నారా లోపల ఈ సాంగ్ రిలీజ్ అయ్యాక ఇది నేనే పాడానా? అలా ఎప్పుడైనా ఆటోట్యూన్ చేసినట్టు అనిపించింది? ఆటోట్యూన్ ఇస్ జస్ట్ ఒక టూల్ అన్నమాట. ఇట్ డజంట్ చేంజ్ ఎనీథింగ్. సింగర్ ఏం పాడితే అదే బయటకు వస్తుంది. సో ఇట్స్ అ వెరీ బిగ్ మిస్కన్సెప్షన్ ఫర్ non-musical audience that auto-tune changes anything. Auto-tune doesn't change anything. ఒకటే ఏంటి చేంజ్ చేస్తుంది అంటే, ఒకవేళ సింగర్ గనక
శృతి లోపాలు ఉంటాయి. శృతి ఈజ్ పిచ్. Yeah. సో పిచ్ లోపాలు ఎక్కడన్నా అటు ఇటుగా ఉంటే దాన్ని కొంచెం అన్బిలీవబుల్ గా పర్ఫెక్ట్ ఆ చేస్తుంది. డైనమిక్స్ అనేది యా, adjust అండ్ చేస్తుంది. ఆటోట్యూన్ లో కూడా రేంజెస్ ఉంటాయి. Okay. సో ప్రతి సాంగ్ మీద ఎంతో కొంత ప్రాసెసింగ్ లో ద పిచ్ కరెక్షన్ ఈజ్ యాడెడ్, విచ్ ఈస్ నెసెసరీ ఫర్ టుడేస్ మ్యూజిక్. Yeah. It's not a crime, it's not anything bad. Autotune is one tool, just depends on how anybody is using it. So AR Rahman గారితో ఒక ఇంటర్వ్యూ ఉంటుంది, he says about it. So autotune is not bad. Autotune అనేది ఏంటంటే మనకి, and I see comments a lot, autotune Mhm. is crying in the Got it. corner and Yeah. all that. So it's Laughing from the corner అన్నట్టుగా yeah, say, yeah. it's actually very funny because autotune is not supposed to make a singer look ఎక్స్ట్రా గ్లోరిఫైడ్. Yeah. ఎందుకంటే కొత్తగా ఏం తీసుకురాదు, Mm. పాడిన దానికి మన గొంతు మనదే, Yeah. గొంతు మారదు, మనిషి మారడు, నథింగ్. But its మీరు పాడిన smoothness అది సింగింగ్ ఏది మారదు, ఏది మారదు, మారదు. Yeah. నథింగ్ చేంజెస్. యువర్ వాయిస్ ఇస్ వాట్ ఇట్ ఇస్. Okay. ప్రాసెసింగ్లు ఉంటాయి, డిఫరెంట్ ప్రాసెసింగ్స్ ఉంటాయి వాయిస్ కి. దట్ ఈస్ అ డిఫరెంట్ స్కిల్ సెట్ ఆల్ టుగెదర్. Okay. అది మిక్సింగ్ ఇంజనీర్స్ ఏదన్నా ప్రాసెస్ చేసి దీన్ని కొత్తగా గొంతుని, ఇప్పుడు మనం నా ఒరిజినల్ గొంతు ఇది ఇలా పాడాను, దాన్ని కొంచెం షార్ప్, కొంచెం బ్లంట్, డిపెండింగ్ ఆన్ ద సాంగ్ చేస్తారు. అదర్ దాన్ దట్ ఆటోట్యూన్ ఇస్ జస్ట్ టు ఫైన్ ట్యూన్ ఇట్. Yeah. బట్ యాక్చువల్లీ ఇప్పుడు ఏంటంటే కొంచెం కాంపిటీషన్స్ లో కూడా యూస్ చేస్తున్నారు, అండ్ దట్ ఈస్ నాట్ గుడ్. బికాస్ అగైన్ కాంపిటీషన్స్ అనేది ఏంటి, వాళ్ళు అక్కడ నుంచుని లైవ్ లో పాడతారు, అండ్ హౌ ఎవర్ దే సింగ్ షుడ్ కమ్ అవుట్. Yeah. సో ఐ థింక్ దట్ ఈస్ వన్ ఆస్పెక్ట్ వేర్ ఐ ఆల్సో ఫీల్ లైక్ కాంపిటీషన్లో ఎందుకు ఆటోట్యూన్ అవసరం అని. బికాస్ జడ్జెస్ ఏంటంటే అక్కడ విన్న పర్ఫార్మెన్స్, అక్కడ ఏదైతే వాళ్ళు లైవ్గా వింటారో దట్ ఈస్ వాట్ దే జడ్జ్ ఆన్. Okay. కట్ చేస్తే అది బయటకు వచ్చినప్పుడేమో ఇట్ విల్ సౌండ్ బ్యూటిఫుల్. Beautiful. సో పీపుల్ విల్ నెవర్ అండర్స్టాండ్ ఇఫ్ అట్ వాళ్ళు తప్పు పాడారా లేదా, నిజంగా జడ్జెస్ ఏంటి అమ్మాయి ఎంత బాగా పాడితే ఇలా అంటున్నారా అనుకోవచ్చు. సో ఇట్స్ వెరీ దిస్ థింగ్. యా. Okay. మీరు మాస్ సాంగ్స్ లైక్ చాలా సాంగ్స్ పాడారు. అది స్పెషల్ సాంగ్స్ అనుకోండి, లైక్ ఐటమ్ సాంగ్స్ అని మీరు పాడారు కదా. ఇంట్లో ఎప్పుడైనా లైక్ పేరెంట్స్ ఎప్పుడైనా అపోజ్ చేసిన సిచ్యువేషన్ వచ్చిందా? అస్సలు లేదు, అసలు మోస్ట్ సపోర్టివ్. Supportive. బికాస్ లైక్ ఐ సెడ్ ఇందాక, Yeah. నేను జానక్ గారు ఎగ్జాంపుల్ ఇచ్చినట్టు, నో సాంగ్ ఇస్ లెస్, నో జాన్రా ఇస్ లెస్. జస్ట్ బికాస్ ఇట్స్ అన్ ఐటమ్ సాంగ్, ఇట్స్ నాట్ క్రైమ్ దట్ ఇట్ యునో, బికాస్ అదే ఐటమ్ సాంగ్స్ మనం వింటున్నాము, అదే ఐటమ్ సాంగ్స్ మనం వైబ్ అవుతున్నాము, అదే డాన్స్ చేస్తున్నాం అంతే. డాన్స్ చేస్తున్నాము, అండ్ దెర్ ఆర్ సో మెనీ థింగ్స్. సో ఇట్స్ ఓన్లీ ద వే యూ లుక్ ఎట్ ఇట్. బట్ ఎప్పుడన్నా కొంచెం లిరిక్స్ బాగాలేని పాటలు ఉంటే దట్ ఐ టోల్డ్ దట్. సో రిజెక్ట్ చేయకుండా చెప్తారా? లైక్ చెప్పచ్చు. చెప్పొచ్చు, అంటే పెద్ద సినిమాలకి ఎప్పుడు అవ్వలేదు ఇది Okay. ఆబ్వియస్లీ. ఎక్కడన్నా కొంచెం లిరిక్స్ కొంచెం మరీ అవుట్ దేర్ ఉన్నాయనిపించిన, నాట్ టేస్ట్ఫుల్ గా అనిపించకపోయినా, అప్పుడు ఐ టోల్డ్ దెమ్ దట్ ఐ అమెండ్మెంట్స్ be a part. చేస్తారండి, లేక అదే పాడమని ఫోర్స్ చేస్తారా? చేస్తారు. లేదండి, జస్ట్ ద వే యూ డీల్ విత్ ఇట్ అంతే. True. చెప్పేది మన ప్రాబ్లం జెన్యున్ గా ఓపెన్ గా చెప్తే దట్ ఈస్ హౌ దిల్ రియాక్ట్ టు ఇట్. యా. సో స్పెషల్ సాంగ్స్ గురించి మాట్లాడుకుందాం కాబట్టి మీరు పాడిన అదే మా బావ మనోభావాలు ఓ యా యా షూర్. చూడిదారు ఇష్టమంట ఆడికి, ఏమొద్దొద్దన్న ఎండల కాలం ఏడికి, ఎంచక్క తెల్ల జీరా గట్టి జల్లో మల్లె పూలు జుట్టి ఎళ్ళేలోపే ముఖం ముడుసుకున్నడే, మా బాబా మనోభావాలు దెబ్బతిన్నాయే, బావా బావా బావా, మా బాబా మనోభావాలు దెబ్బతిన్నాయే, బావా బావా బావా. అతరు ఘాటు నచ్చదంట ఆడికి, అదే రాసుకెళ్ళనేమో ఒంటికి, ఎంచక్క తెల్ల జీరా గట్టి జల్లో మల్లె పూలు జుట్టి ఎళ్ళేలోపే ముఖం ముడుసుకున్నడే, మా బావ మనోభావాలు దెబ్బతిన్నాయే, బావా బావా బావా, మా బావ మనోభావాలు దెబ్బతిన్నాయే. నైస్, థ్యాంక్స్. థ్యాంక్ యూ. సో ఫిమేల్ సింగర్స్ కి వచ్చినప్పటికి సాఫ్ట్ అండ్ మెలడీ సాంగ్స్ ఇస్తారు అని ఒకటి జనాలకు ఒకటి ఉండిపోతుంది. ఆ స్టీరియో టైప్ బ్రేక్ చేయాలని ఎప్పుడైనా అనిపించిందా? యాక్చువల్లీ అది ఎప్పుడో బ్రేక్ అయిపోయింది. అయిపోయింది. ఎందుకంటే ఇప్పుడు ఒక చిత్ర గారు, తర్వాత శ్రేయా ఘోషల్ గారు, తర్వాత ఆ జనరేషన్ తర్వాత దేర్ వర్ సో మెనీ సింగర్స్. ఇప్పుడు లైక్ Yeah. సుచిత్ర గారు డెఫినెట్లీ సాంగ్ సో మెనీ సాంగ్స్ ఇన్ హర్ ఓన్ స్కేల్.
తనకి వర్క్ అయ్యే స్కేల్, తన గొంతుని ప్రాపర్‌గా ఎలివేట్ చేసే స్కేల్‌లో పాడిన సాంగ్స్ ఉన్నాయి. మాలతి గారు ఎగ్జాక్ట్‌లీ. Yeah. మాలతి గారు, తర్వాత మాల్‌గాడి శుభ గారు, వీళ్ళందరూ వాళ్ళ గొంతులో ఏది పలుకుతుందో, ఉషా అత్తప్ గారు ఇస్ సచ్ ఎ బిగ్ ఎగ్జాంపుల్. వాళ్ళెప్పుడో బ్రేక్ జేసేసారు. సో, నథింగ్ దట్ ఎనీబడీ ఆఫ్ దిస్ జనరేషన్ విల్ బ్రేక్ టుడే. బికాజ్ అప్పుడే శృతులు వాళ్ళ కోసం మన ఏమంటారు, వాళ్ళకి తగ్గట్టు పాటలు చేసిన సిచ్యువేషన్స్ కూడా ఉన్నాయి. మాలతి Okay. గారు ఇప్పుడు 'వంగ తోట వలుపు కాడ' అప్పటికే ఇట్ ఈస్ అన్ ఐటమ్ సాంగ్. సో, అలాంటివి ఎన్ని పాడారు ఆవిడ. సో, ఐ థింక్ అది చాలా మంది అప్పుడే బ్రేక్ చేశారు. మన తర్వాత మచ్ మచ్ లేటర్ తర్వాత అంటే మన తెలుగు వాళ్ళలో వచ్చేసి గీతక్క, శ్రావణ భార్గవి అక్క, లాట్ ఆఫ్ పీపుల్ లైక్ దట్. సో, ఐ థింక్ ఇట్ అది ఎప్పుడో చాలా ముందే బ్రేక్ అయిపోయింది. Okay. బట్ ఏమంటారు, వాళ్ళకి తగ్గట్టు టైలర్ మేడ్ సాంగ్స్ చేయడం అన్నది మెల్లిగా స్టార్ట్ అయింది. Okay. అండ్ మన ఫిలిం ఇండస్ట్రీలో కొన్ని మ్యూజిక్ డైరెక్టర్స్ సాహితీ చాగంటి అంటే హై వోల్టేజ్ సాంగ్స్ ఇవ్వాలి అని ఏమైనా మార్క్ పెట్టేసుకుని ఉన్నారా? అలా ఏం లేదు. అస్సలు లేదు. డిపెండ్స్ ఎందుకంటే చేంజ్ అవుతా ఉంటుంది. యా బికాజ్ ఐ మీన్ ఎస్ ఐ ఎమ్ నోన్ ఫర్ దోస్ సాంగ్స్ విచ్ ఇస్ దేర్. బట్ ఇప్పుడు నేను మణి శర్మ గారికి పాడిన మెజారిటీ ఆఫ్ మై సాంగ్స్ అంటే చాలా పాటలు పాడాను అండ్ సగం పాటలు మెలడీస్ పాడాను నేను. సో, ఆయనకు నేను పాడిన మేబీ మాస్ పాటలు ఆర్ సంథింగ్ దట్ ఈస్ నాట్ ఆఫ్ మెలడీ ఈస్ లిటరలీ ఇన్ ఏమంటారు, వేళతో లెక్క పెట్టచ్చు. జస్ట్ ఫ్యూ మందులోడ, లాహే లాహే, ఫోక్. సో, ఫోక్ నెంబర్స్ ఒక ఐటమ్ సాంగ్ ఇంకొక సినిమాలో పాడాను. అలా ఒక 4-5 ఆర్ 5-6 పాటలు మాత్రమే మణిగారికి నేను నార్మల్ ఇలా కొంచెం ఐటమ్ సాంగ్స్, స్పెషల్ సాంగ్స్, ఫోక్ సాంగ్స్ పాడడం జరిగింది. మిగతా అన్ని బ్యూటిఫుల్ మెలడీస్ పాడాను. అండ్ ఆల్సో చాలా వేరే మ్యూజిక్ డైరెక్టర్స్కి కూడా చైతన్ భరద్వాజ్ గారికి, అనూప్ సార్కి, తర్వాత చాలా మందికి ఐ సాంగ్ మెలడీస్ అనమాట. సో యా. సో ఫీమేల్ సింగర్స్ మధ్య హెల్దీ కాంపిటీషన్ ఉంటుందా, లైక్ సైలెంట్ రైవల్రీ ఏమైనా నడుస్తుంది వెనకాల? ఏముండదు, చాలా బీయింగ్ హెల్దీగానే సైడ్ లైన్ చేసేస్తున్నట్టు అలా ఏం లేదు, అస్సలు ఉండదు. అంటే ఫ్రమ్ the people that I have known till now, so there's nothing. I think everybody అందరు కలిసినా కూడా it is all laughing around. It's so much laughter, it's so much sweetness. Yeah. ఓకే. కో సింగర్స్ ఆర్ కంపోజర్స్ లో మీకు బాగా సపోర్టివ్ గా ఉన్న వాళ్ళు ఎవరు ఉన్నారు? అందరూ యా. ఎందుకంటే ఐఎమ్ whenever I am anywhere, I am fully there. మీరు కలిసిపోతారా? యా 100% కలిసిపోతాను నేను. సో, నాకు తెలిసినంత వరకు ఎవ్రీబడి ఈస్ సపోర్టివ్ అండ్ లవింగ్ టువర్డ్స్ మీ అండ్ ఐఎమ్ గ్రేట్ఫుల్ దట్ దే ఆర్. నైస్. అండ్ ఇంకోటి చెప్పాలంటే మేము ఫస్ట్ టైం కలిసినప్పుడు కూడా మేడం చాలా బాగా తీసుకున్నారు. మనం ఎయిర్పోర్ట్ లో కలిసాం అనుకుంటాను. ఇట్ వాస్ అసలు లవ్లీ. ఎంత సాఫ్ట్ గా తీసుకున్నారంటే అయ్యో, ఇట్ వాజ్ మై ప్లెజర్. అండ్ ఆల్సో నేను అదే మీ వర్క్ చూసాను అండ్ దెన్ తర్వాత మీరు పాడ్కాస్ట్ చేస్తున్నారని తెలియగానే ఇట్ వాజ్ సచ్ అ నైస్ థింగ్. ఐ మీన్ ఇట్ షోస్ యువర్ ప్యాషన్ అనమాట. థ్యాంక్ యూ. మిమ్మల్ని ఒక సాంగ్ అని పిలిచి ఒక సాంగ్ ఇచ్చారు, మీరే లీడ్ పాడేశారు. దాని తర్వాత మీకు చెప్పకుండా రీప్లేస్ చేసిన ఎవరిని ఉన్నారా? లైక్ పేరు చెప్పకుండా జరిగింది ఉన్నారు? ఉన్నాయి. బట్ ఐ థింక్ అది అంటే ఇది ట్రాక్ అని తెలిసి పాడినవి కొన్ని ఉన్నాయి. ఇది ట్రాక్ కాకుండా మామూలుగా పాడిన తర్వాత చిన్మయ్ గారు లాంటి వాళ్ళు, శ్రేయా ఘోషల్ గారు లాంటి వాళ్ళు పాడిన సాంగ్స్ కూడా ఉన్నాయి. ఓకే. సో, ఐ థింక్ it's fine. I mean, you sing some, you don't sing some, so that is absolutely fine. And I think అలా ఎప్పుడెప్పుడైతే జరిగిందో దాని తర్వాత ఫాలోడ్ బై I always sang a song for the same people also. So it's absolutely fine. Yeah. మీరు ఇప్పటిదాకా పాడిన సాంగ్స్ లో బాగా ఎంజాయ్ చేస్తూ ఇంకా వైబ్ అయిన సాంగ్ ఏమైనా? బాగా వైబ్ అయిన సాంగ్ అయితే కుర్చీ. బికాస్ అది దాచుకుందాంలేండి, లాస్ట్ దాచుకుంటున్నా క్వశ్చన్. చెప్పండి. ఎందుకంటే ద హోల్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ దట్ సాంగ్ అండ్ చాలా అనుకోకుండా జరిగిపోయింది. టక్ 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 అయిపోయింది అనమాట. విత్ ఇన్ ఫ్యూ డేస్ రిలీజ్ కూడా అయిపోయింది. సో, పాట పాడుతున్నప్పుడే ఇట్ ఫెల్ట్ లైక్ ఇట్స్ గోయింగ్ టు బి అ హిట్. So usually, okay, any song, any good song feels like that. But enduko the energy while singing the song was very, 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 very different, very positive.
ఇంకా అలా వైబ్ అయిన పాటలు ఎనీ మెలడీ ఆల్సో ఐ వైబ్ లైక్ దట్. అంటే ఒక మంచి మెలడీ పాడుతున్నప్పుడు అప్పుడు వచ్చే ఆనందం కూడా చాలా వేరుంటుంది అనమాట. సో మణిగారి ప్రతి రికార్డింగ్ లో ఐఎమ్ ద హ్యాపీయెస్ట్. ఆయన సీరియస్ ఉంటారా అండి? మ్యూజికల్ గా ఎస్, అంటే పాడే వరకు కొంచెం Okay. స్ట్రిక్ట్ గా ఉంటారు, బట్ దట్ ఈస్ గుడ్ స్ట్రిక్ట్ Yeah. అండ్ ఐ లవ్ Like a దట్ teacher స్ట్రిక్ట్. లా. యా, అండ్ ఐ లవ్ దట్ అనమాట. హీస్ అన్ ఇన్స్టిట్యూట్. సో నేను ఎప్పుడు మణి సార్ రికార్డింగ్స్కి వెళ్ళినా ఐఎమ్ ద హ్యాపీయెస్ట్ ఇన్సైడ్, బట్ Okay. ఆల్సో ఒక 70% భయం ఉంటుంది, అది సరిగ్గా పాడాలి అన్న భయం అంతే. మీరు ప్రసాద్ ల్యాబ్స్ లో రికార్డ్ చేస్తా ఇది సాంగ్ కుర్చీ మడతపెట్టి యా యా యా. మేము అక్కడికి వచ్చామండి కరెక్ట్ అదే టైం మీరు లోపల Oh, రికార్డింగ్ అవునా? అవుతున్నప్పుడు మేము Okay, ఉన్నాం. ఓ లవ్లీ. తమన్ గారిని కలవడానికి అప్పుడు వచ్చాము. ఓ సూపర్ సూపర్, Yes, నైస్ yeah. నైస్. అండ్ కమింగ్ టు దండకడియాల్ అండి, దండకడియాల్ yeah. సాంగ్ Mm. సచ్ హై వోల్టేజ్ సాంగ్, ఇప్పటికీ ఒక yeah. బెస్ట్ డాన్స్ నెంబర్ అనుకోవచ్చు. అవును ఇంకా క్లియర్ గా చెప్పాలంటే పూనకాలు. అవును. మీకు ఎలా అనిపించింది? చాలా చాలా హ్యాపీ అనిపించింది, ఎందుకంటే ఆ సాంగ్ పాడిన 1 year కి రిలీజ్ అయింది సాంగ్ ఎప్పుడో చేసేసారు. చేసేసిన తర్వాత ఆల్మోస్ట్ 1 year తర్వాత సాంగ్ గాట్ రిలీజ్డ్ అనమాట. అండ్ ఆల్సో అది వెరీ థ్యాంక్ఫుల్ టు బీమ్స్ Beams. గారు ఫర్ దట్ సూపర్ డూపర్ హిట్ సాంగ్ అనమాట. నేను దాని ముందు కూడా బీమ్స్ గారికి వర్క్ చేశాను. సో దట్స్ వన్ నైస్ సాంగ్ దట్ వీ గాట్ టుగెదర్. కొంచెం పాడితే. ఎస్. దండకడియాల్ దస్తిరుమల్ మస్తు గున్నోడంటి వెపిల్లో కిరికిరి చెప్పులు కిన్నెర మొతల పల్లెటూరోడంటి వెపిల్లో గజ్జల పట్టీలిస్తివో గాజులిచ్చి బుట్టల వేస్తివో ముక్కెర నువ్వై పూస్తివో నీ ముద్దుల ముద్దరలేస్తివో అరసందడివోలే వస్తివో సకులంగడి తీసుకుపోతివో ఏ దండకడియాల్ అరెరెరె దస్తిరుమల్ ఏ దండకడియాల్ దస్తిరుమల్ మస్తు గున్నోడంటి వెపిల్లో కిరికిరు చెప్పుల కిన్నెర మొదల పల్లెటూరోడంటి వెపిల్లో. నైస్, థ్యాంక్ థ్యాంక్ యూ. యూ. అండ్ గేమ్ చేంజర్ మూవీకి వస్తే జరగండి సాంగ్ డాలర్ మెహందీ గారు ఇంకా సునిధి సునిధి గారు చౌహాన్. వర్షన్ 2 ఎందుకండి మళ్ళీ సెపరేట్ గా? సో యాక్చువల్లీ ఇది ఒక వర్షన్, ఫస్ట్ యాక్చువల్లీ ఇది ట్రాక్ వర్జన్ అనమాట. Okay. నేను శ్రీకృష్ణ అన్న Oh, పాడింది. yeah. అది ట్రాక్ వర్జన్. మెయిన్ వర్షన్ సునిధి చౌహాన్ గారు, డలర్ మెహందీ గారు పాడిన సాంగే. అవును. తర్వాత ఐ థింక్ తర్వాత మచ్ లేటర్ సినిమా రిలీజ్ అయిన తర్వాత ఇది కూడా ఒక వర్షన్ గా రిలీజ్ చేశారు. సేమ్ లిరిక్స్ అండి, సేమ్ లిరిక్స్, ఎవ్రీథింగ్ సేమ్. బట్ మీరు మళ్ళీ హిందీలో కూడా పాడారు. నేను హిందీలో పాడాను, ఇది మీరు కాకుండా dialogue హిందీ గా. పాడాను. యా యా యా. నైస్. ఓకే, 2 సాంగ్స్ నేమ్స్ చెప్తా. అందులో మీకు బాగా రికగ్నైజ్డ్ వచ్చిన సాంగ్ ఓకే 2022లో రిలీజ్ అయినవి అడవి తల్లి మాట, ఓకే. ఇంకా లాహే లాహే. ఐ థింక్ లాహే లాహే 21 టెక్నికల్ గా మీకు ఒక రికార్డ్ ఎంత రిలీజ్ కూడా ఎర్లీ ఎర్లీగా early అయింది. round, సో yeah. ఆబ్వియస్లీ లాహే లాహే ఆల్సో హ్యాపెన్స్ టు బి మై ఫస్ట్ 100 million సాంగ్. సో దట్స్ అ స్పెషల్ వన్ ఆబ్వియస్లీ. బట్ అడవి తల్లి మాటకి ఏమైంది అంటే నేను అప్పటి వరకు పాడిన వాటి అన్నిటిలోకి అది డిఫరెంట్ సాంగ్. సో దానివల్ల అలాంటి సాంగ్స్ రావడం మొదలు పెట్టాయి. అదొక So, ఎసెన్స్ ఉన్నట్టు అనుకోవచ్చు. యా, లాహే లాహే తర్వాత లాహే లాహే టైప్ పాటలు వచ్చాయి నాకు. మన అడవి తల్లి పాట తర్వాత కొన్ని మంత్స్ అయితే నేను మొత్తం అన్ని అడవి తల్లి లాంటి పాటలు పాడడానికి అప్రోచ్ అయిన పాటలు వచ్చాయి అనమాట. సో ఐ థింక్ అడవి తల్లి మేడ్ దట్ పాసిబుల్ అనమాట. సో ఐ థింక్ బోత్ ఆర్ స్పెషల్, Yeah. జస్ట్ వేరే టైం ఫ్రేమ్స్ లో వచ్చాయి అంతే. ఓకే, Yeah. లాహే లాహే పక్క పాడాలండి, లేకపోతే మా వాళ్ళు Yes, తప్పకుండా. కొండల రాజు బంగారు కొండ కొండ జాతికి అండా దండ మధ్య రాత్రి లేచి మంగళ గౌరి మొల్లెలు కోసిందే ఆటిని మాలలు కడతా మంచు కండల సామిని తలసిందే లాహే 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 మెళ్ళో మెలికల నాగుల దండ వలపుల వేడికి ఎగిరి పడంగా ఒంటి బూది జల జల రాలి పడంగా సాంబడు కదిలిండే అమ్మ పిలుపుకు సామి అత్తరు సెగలై విలవిల నలిగిండే లాహే 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 లాహే. నైస్, థ్యాంక్ యూ అండి. సో మా పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటంటే మీ వాయిస్ లాగే ఇప్పుడు గీతా మధురి గారు కూడా పవర్ఫుల్ వాయిస్ అనుకోవచ్చు. ఆవిడ సాంగ్స్ లో మీకు మోస్ట్ ఫేవరెట్ సాంగ్స్ ఏమున్నాయి? చాలా ఉన్నాయి, Yeah. చాలా అంటే చాలా ఉన్నాయి. ఎందుకంటే ఒకప్పుడు నేను ఐ యూస్ టు వైబ్ టు ఎవ్రీ సింగిల్ వన్ ఆఫ్
అక్క సాంగ్స్. Yeah. అండ్ నాకు పర్సనలీ ఐ థింక్ చాలా చాలా ఇష్టమైన పాట మిరపకాయలో ఒక పాట. సారీ, ఇట్స్ యాక్చువల్లీ గది మెలడీ, తలుపులా? గది Yeah, తలుపుల. గది ఇట్స్ తలుపు, యాక్చువల్లీ yeah. మెలడీ. అండ్ Everyone's favorite, I yeah. think she has sung some great melodies Mm. also, and one of them is this song. And నాకు ఇంకేదో కూడా ఇష్టం అక్క పాటల్లో. Melody డోర్ or నెంబర్ 1 అది కూడా ఊపిరి, ఇష్టం. yeah. ఊపిరి పాట కూడా ఇష్టం. అండ్ ఒకటి పక్కా లోకల్ ఐ థింక్ హర్ బెస్ట్. అండ్ ఆల్సో ఇంకా నేను ఒక చాలా రిక్వెస్ట్ చేస్తా ఆవిడ సాంగ్స్ నుంచి మీరు పాడుతారు. తప్పకుండా. ఆవిడ ఫస్ట్ సాంగ్ అయి ఉండొచ్చు, Ah. చమ్కా చమ్కా. చమ్కా చమ్కా Yeah. obviously. శర్మ గారు, yeah. చమ్కా చమ్కా చమ్కీ రే చిన్నారి చింగారే ఉట్టుకో పట్టుకో చుట్టుకోరే కులికేటి కల్కేరే రే రే నీలో బుసగొడుతున్నా ఆసే పసిగడుతున్నా అణువిది ఆజనా ఈడే పెడుతున్నా బోణి బలపడుతున్నా ముదిరిన మైకానా సాయ్ కుల్లా సర్రాజా జై పున్నాగ పూజ జై పట్టిసి లేజా అజా సే సుఖాల రాణి చూసుకోన బోణి అని. మాకేం సిమిలారిటీసే కనబడుతున్నాయండి. ఓకే, థ్యాంక్ యూ అండి. సో ఆర్ఆర్ఆర్ మూవీలో ఒక పెద్ద మ్యాగ్నమ్ ఆపస్ మూవీ లాంటి ప్రాజెక్ట్ లో మీరు పార్ట్ అవ్వడం, how did you felt? ఇట్ వాస్ ద మోస్ట్ డ్రీమియస్ట్ ఎక్స్పీరియన్స్ అనమాట. ఎందుకంటే ఆల్ ఆఫ్ అ సడన్ ఐ గాట్ అ కాల్, ఆల్ ఆఫ్ అ సడన్, అండ్ దట్ ఈస్ ద ఫస్ట్ సాంగ్ ఐ సాంగ్ ఎవర్ ఫర్ కిరాణి గారు. Okay, ముందు సార్ కి చిన్నప్పుడు బద్రీనాథ్. పాడినా, బట్ అది Official గా రావడం. అఫీషియల్ గా ఐ థింక్ నా ఫస్ట్ సాంగ్ ఫర్ ఎంఎంకే సార్ ఇస్ ఎత్తర జెండా. Yeah, సో ఇట్స్ అ వెరీ స్పెషల్ ఎక్స్పీరియన్స్. ఒక లాంగ్వేజే కాకుండా అన్ని 5 languages లో పాడించడం. yeah. అండ్ అంత పెద్ద సినిమాలో మనం చిన్న పార్ట్ అనుకోవడం, ఇట్స్ అ బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్. Okay, మై మేము హార్ట్ తెలుగులో ఫెల్ థ్యాంక్స్ టు కిరాణి Yeah. సార్. సో ఆర్ఆర్ ఆ సాంగ్ ఒకసారి పాడతారండి. యా తప్పకుండా. Yeah, sure. నెత్తురు మరిగితే ఎత్తర జెండా సత్తువ ఉరిమితే కొట్టర కొండ. నెత్తురు మరిగితే ఎత్తర జెండా సత్తువ ఉరిమితే కొట్టర కొండ. వంచలేని కోడే ఒంగోలు కోడే సిరిగల కోడే సిరిసిల్ల కోడే ఎల ఎల కోడే ఎచ్చైన కోడే రాతి గంట గెట్టిది రాయలసీమ కోడే. థ్యాంక్ యూ అండి. అండ్ హ్యావ్ ఎ డౌట్ అండి, లైక్ పెద్ద ప్రాజెక్ట్స్ కి అయితే హైయర్ రెమ్యునరేషన్స్ ఏమైనా డిఫరెన్స్ ఉంటుందా? అలా ఏం లేదండి, డిపెండ్స్ Yeah. ఆన్ ద ప్రొడక్షన్ హౌస్ అంతే. అది Okay. ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ ద ప్రొడక్షన్ హౌస్. ఏ సినిమాకి పాడుతున్నాము అన్న దాన్ని బట్టి ఇట్ కీప్స్ డిఫరింగ్. బట్ సినిమా బట్టి అని ఏమి ఉండదు. ఓకే, అదే సినిమా ఆర్ ప్రొడక్షన్ హౌస్, ఇట్ ఈస్ ద సేమ్ థింగ్. మీకు So- మ్యూజిక్ కంపోజర్ ఇస్తారా లేక డైరెక్ట్ సమ్ సినిమా టైమ్స్ బోత్ హ్యాపెన్స్. Okay. అది కంపోజర్స్ నుంచి రావడం జరుగుతుంది, కొన్నిసార్లు ప్రొడ్యూసర్స్ నుంచి, ప్రొడక్షన్ హౌసెస్ నుంచి రావడం కూడా జరుగుతుంది. డిపెండ్స్ ఆన్ ద ఫిల్మ్. ఓకే. కమింగ్ టు మోస్ట్ యాంటిసిపేటెడ్ క్వశ్చన్, కుర్చీ మడత పెట్టి 2023లో వచ్చింది కదా. అవును సో లైక్ ఆ టైంకి ఒక మీమ్ ద్వారా తీసుకొచ్చిన లిరిక్స్ అది. అవును. సో అది ఒక గెస్టర్స్ కూడా కొంచెం డిఫరెంట్ గా ఉంటాయి ఆ టైంలో. అందరూ అనుకుంటారు లైక్ ఇది క్లిక్ అవుతుంది, ఇదేం సాంగ్ అలాంటిది. మీకు ఎలా తీసుకున్నారు? అంటే ట్రోల్స్ ఏమైనా అవుతాయని అనుకున్నారా ముందేమైనా? ఫస్ట్ యాక్చువల్లీ ప్రోమో రిలీజ్ అయిన రోజు చాలా కొంచెం నెగిటివ్ గానే ఉండింది టాక్ అంతా. అంటే కుర్చీ మడత పెట్టి అన్నది ఆల్రెడీ ఒక దాని మీద ఒక మిస్కన్సెప్షన్ ఏదైతే ఉంటుందో కొంచెం దానికి ప్రాబబ్లీ రిలేట్ చేసుకుని, బట్ ఐ న్యూ ఫర్ అ ఫ్యాక్ట్ దట్ సాంగ్ లో దాని గురించి ఏమీ ఉండదు ఎక్సెప్ట్ ఫర్ ద ఫ్యాక్ట్ దట్ దేర్ ఇస్ వన్ వర్డ్ కుర్చీ మడత పెట్టి అన్నదే. కాకపోతే సో ఫస్ట్ ప్రోమో రోజు రిలీజ్ అయినప్పుడు రెస్పాన్స్ చూసి ఐ డోంట్ నో, ఐ వాజ్ లైక్ సూపర్ కాన్ఫిడెంట్ దట్ ద సాంగ్ వచ్చిన తర్వాత అది మారిపోతుంది అని. అందుకే అన్నాను, యూజువల్లీ సింగర్స్కి ఏ పాటలు హిట్ అవుతాయి ఏవి హిట్ అవ్వదు తెలీదు. సో పాడినప్పుడు చాలా నచ్చింది పక్కన పెడితే మనకు తెలియదు యూజువల్లీ ఇది పక్కా హిట్ అవుతుంది మనం చెప్పలేం. ఎవ్రీథింగ్ ఈజ్ అన్ప్రెడిక్టబుల్, ఆడియన్స్ ఆర్ ఆల్సో అన్ప్రెడిక్టబుల్. మనం అయ్యో అద్భుతంగా ఉంది పాట అనుకుంటే మన హిట్ కూడా అవ్వకపోవచ్చు. మనం ఒక్కొక్కసారి కొన్ని పాటలు ఏమి హడావిడి లేకుండా అయిపోవచ్చు, కట్ చేస్తే అవి
దే కెన్ బి ద మోస్ట్ వైరలెస్ట్ Viral. సాంగ్స్ అనమాట. సో వీ నెవర్ నో విత్ ఆడియన్స్ అండ్ మ్యూజిక్ ఎలా వర్క్ అవుతుంది, ఎలా రిసీవ్ చేసుకుంటారో మనకు తెలియదు. సో బట్ ఎందుకో ఈ ఒక్క పాట ఆఫ్ ఆల్ ద సాంగ్స్ దట్ ఐవ్ సంగ్ ఎప్పటి నుంచో పాడుతున్న వాటిల్లో ఎందుకో అనిపించింది పక్క ఏదో ఒక రకంగా ఈ పాట చాలా పెద్ద వెళ్తుంది. హిట్ అవుతుంది అని. బట్ ఇంతలా ఎక్స్పెక్ట్ చేయలేదు దట్ విల్ గో గ్లోబల్ అని కానీ ఇట్స్ నౌ కరెంట్లీ 700 million అని కానీ దట్ అండ్ ఆల్ ఐ డింట్ ఎక్స్పెక్ట్. బట్ యా క్లోజ్ టు ఇంకా అలాగా త్రివిక్రమ్ గారు కూడా ఈజీగా ఒప్పుకోరు కదా, లైక్ అలాంటిది ఆయన ఒప్పుకున్నారంటే ఆబ్వియస్లీ అందులో obviously రీజన్ it's a ఉండే well ఉంటుంది. made decision. Yeah. తమన్ గారు, త్రివిక్రమ్ Mm. గారు, మహేష్ బాబు రామ్జో గారు, they were గారు. all రామ్జో గారు, they were all I think collaborating with each other అన్నమాట to get a crazy song like this. And ఈ సందర్భంగా I have to thank Taman sir with all my heart for this opportunity because this did give me a lot. So yeah. ఫస్ట్ ఆ లిరిక్స్ చూడగానే మీకు ఎలా అనిపించిందండి? ఓకే, ఇదే నాకు నచ్చేసింది అని అనుకున్నాను. యా అసలు మొత్తం రాజమండ్రి రాగమంజరి కానీ దానికేమో అందుకే అంటున్నాను కదా, పాడుతున్నప్పుడే నేను సాకి పాడినప్పుడు కూడా మొత్తం కృష్ణ అన్న వీళ్ళందరూ దేవర్ ఆల్ దేర్. రామ్జో సాకి పోర్షన్ అంటే పూర్ణ గారు వచ్చే వచ్చే పోర్షన్ అప్పుడు కూడా నేను ఫస్ట్ ఒక టేక్ పాడగానే అందరు నవ్వారు అనమాట, ఓకే. కొత్తగా ఉంది అని. సో ఇట్స్ అ బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్ వాట్ ఎవర్ ఐ హ్యాడ్ విత్ దట్ సాంగ్. సాకి ఒకసారి పాడు. రంగభూమికి అభివందనం, రసిక మహాజనమందరికి సుస్వాగతం. సమయం ఏడయింది, సాయంత్రం ఏడయింది, చల్లగాలి సెకిలిగింతలు పడతాంది. ఆ పక్క మంచం మీద మా దాసుబావ, ఈ పక్క కుర్సీలో కత్తిలాంటి కుర్రాడు ఆసీనమైన యాల మా రమూల డాన్సింగ్ పార్టీ వారి ఆ వినయ హేలా రచ్చలేపితే పోలా. ఓకే, లాస్ట్ క్వశ్చన్ అండి. Yeah. ఇండిపెండెంట్ మ్యూజిక్ మీ కెరియర్ స్టార్ట్ చేసి ఇప్పుడు దాకా ఒక 6 సాంగ్స్ అలా కంపోజ్ Yes. రిలీజ్ చేసినవి Yeah. రిలీజ్ చేసినవి 6, రాబోయే ఒక 3 to 4 ఉన్నాయి. ఓకే, మీకంటే ఒక టీం ఉన్నదా, లైక్ లిరిక్స్ రాయడానికి, కంపోజింగ్ కీప్ చేంజింగ్ అండి. సో హెల్ప్ చేస్తూ ఉంటారు? కీప్స్ చేంజింగ్. సో ఈ పాటకి ఈ లిరిసిస్ట్, ఈ పాటకి మ్యూజిక్ ప్రొడ్యూసర్, అలాగా తర్వాత డిఓపీస్ మారుతుంటారు. డిపెండ్స్ ఆన్ దేర్ స్కిల్స్. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క దాంతో బాగుంటారు. ఇప్పుడు లైక్ యాజ్ ఇన్ ఒక పెప్పి నెంబర్ చేయాలంటే యూ హ్యావ్ టు అప్రోచ్ అ డిఫరెంట్ టీమ్. ఒక మెలడీ చేయాలంటే యూ హ్యావ్ టు అప్రోచ్ అ డిఫరెంట్ టీమ్. సో ఐ థింక్ ఐ చేంజ్డ్ హియర్ అండ్ దేర్, బట్ మేజర్లీ రాకేష్ అన్న అని హీస్ అ వండర్ఫుల్ మ్యూజిషియన్. సో హీ ప్రోగ్రామ్డ్, తర్వాత different people programmed on different songs. నైస్. అండ్ కమింగ్ టు అది వీడియో వర్షన్స్ కూడా రిలీజ్ చేసే ఛాన్స్ ఉన్నది ఇన్ కేస్ ఆఫ్ ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక సాంగ్ కంపోజ్ చేసుకున్నారు, అది ఏదన్నా కంపోజర్ వచ్చి మాకు ఇవ్వండి అని అడిగితే అది మీరు ఓన్లీ ఇండిపెండెంట్ కోసం ఉంచేసుకుంటారా, ఇస్తారా? అది ఇంకా ప్రస్తుతానికి ఇంకా అడగలేదు కాబట్టి ఐ డోంట్ నో, బట్ డిపెండ్స్. సో ఇప్పుడు దానికి వచ్చే రెస్పాన్స్ బట్టి ఇఫ్ ఐ థింక్ ఆ పాట నా దగ్గర కంటే వేరే వాళ్ళ దగ్గరికి వెళ్తే ఇంకా గ్లోరిఫై అయ్యి అది ఇంకా ఫ్లరిష్ అవుతుంది, ఎగ్జాక్ట్లీ సో అవుతుంది అనిపిస్తే దెన్ ఐ మైట్ డెఫినెట్లీ గివ్ ఇట్ టు సమ్వన్ ఇఫ్ ఎట్ ఆల్ దే అప్రోచ్. బట్ ఇఫ్ ఎట్ ఆల్ అది నా దగ్గర ఉండే నాకు బెటర్ అనిపిస్తే దెన్ ఐ విల్ కీప్ ఇట్. బట్ ఇట్ డిపెండ్స్ ఆన్ హూస్ ఆస్కింగ్, వేర్ ఇస్ ఇట్ గోయింగ్, విచ్ ప్లేస్ ఇస్ ఇట్ గోయింగ్. దానికి కూడా ఇప్పుడు ఒక పాట వెళ్తుంది అంటే దానికి కూడా వాల్యూ యాడ్ అవుతుందా లేదా, డిపెండింగ్ ఆన్ దట్ ఐ విల్ ప్రాబబ్లీ గివ్ ఆర్ నాట్ గివ్. ఇప్పుడు మీరు కంపోజ్ చేసిన సాంగ్స్ లో బాగా పర్సనల్ ఫేవరెట్ సాంగ్ ఏది? పర్సనల్ ఫేవరెట్ సాంగ్ అంటే లిరిక్స్ వైజ్ శివమాయ, బికాస్ ఐ రోట్ ఇట్ ఫర్ ద ఫస్ట్ టైం. బట్ సాంగ్ వైజ్ అంటే అందమే అనే ఒక హిందీ సాంగ్. సో శివమాయ ఎందుకు స్పెషల్ అంటే వాట్ ఎవర్ ఐ థింక్ ఐ రోట్. సో నా ఆలోచనలన్నీ రాశాను కాబట్టి అది కొంచెం నాకు కొత్త, అది నేనే రాశానా అని ఇప్పటికీ డౌట్ పడుతూ ఉంటాను. సో అందుకు శివమాయ is special. And also I got Ram Miryala garu to sing that song anamata. So that is such a sweet experience and so sweet of him and kind of him to accept that. So both of these are special. Production values evarna unnara production house laga meeku? లేదు. It is me doing independently for every project. Whenever I can I'll do. మీ ఫేవరెట్ సాంగ్ ఒకటి పాడు. తప్పకుండా.
శివుని ఆనలేనిదే సీమైన కుట్టదు, శివుని ఆనలేనిదే సీమైన కుట్టదు, శివమాయలో పడి సీమ గుట్టిన తెలియదు, శివుని ఆనలేనిదే సీమైన కుట్టదు, శివమాయలో పడి సీమ గుట్టిన తెలియదు, శివుని ఆనలేనిదే సీమైన కుట్టదు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. ఇదొక ఫైనల్ సెగ్మెంట్. నేను కొన్ని మ్యూజిక్ డైరెక్టర్స్ నేమ్స్ చెప్తా ఫ్యూ. వాళ్ళ గురించి ఒక బ్రీఫ్ ఎక్స్ప్లెనేషన్, మీ Sure. పర్సనల్ చాయిస్. Sure, sure. ఎంఎం కీరవాణి గారు. Legend Yeah. and an institute. Yeah. It's like a universe అన్నమాట. Okay. మణి శర్మ గారు. శర్మ గారు మై ఫేవరెట్, ఐ థింక్ ద మోస్ట్ ఫేవరెట్. తమన్ గారు. తమన్ గారు ద ఫ్యూచర్ ఆఫ్ ఇండియన్ మ్యూజిక్, నైస్. ఫ్యూచర్ ఆఫ్ ఇండియన్ మ్యూజిక్. యా. ఓకే. అనిరుద్ రవిచంద్ర. అనిరుద్ గారు రాక్ స్టార్. శ్రీచరణ్ పాకర్. శ్రీచరణ్ పాకాల గారు ద మ్యాన్ విత్ బ్యూటిఫుల్ ఐడియాస్ ఇన్ మ్యూజిక్. ఐ లవ్ హిస్ మ్యూజిక్. నేను ఎన్నో పాటలు పాడాను. యాక్చువల్లీ వన్ ఆఫ్ మై ఫస్ట్ సాంగ్స్, ఫస్ట్ అంటే ఫస్ట్ ఫ్యూ Early start, సాంగ్స్, yeah, యా, yeah. ఐ థింక్ శ్రీచరణ్ గారికి అనమాట. Ah, yeah. సో యా, ఏ మూవీ అండి? మావింత గాథ వినుమ. Oh, yeah, అందులో okay. ఒక మంచి మెలడీ పాడాను, తర్వాత కూడా మళ్ళీ చాలా పాటలు సిద్ధు పాడాను. జోనల్ గారు. యా, Yeah, ఎగ్జాక్ట్లీ. సో యా, he's, Okay. I think his music will speak volumes. Nice. Anup Rubens. No, Prabhan sir, he is the chillest and also such a lovely music director. అంటే ఎన్ని ఎంత ఎంత వైబీ పాటలు చేశారు. లైక్ అంటే ఇప్పుడు కూడా మనం టా 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 టా. సో యా, అండ్ ఆల్సో ఈస్ ప్రిటీ చిల్ Yeah, యూజువలీ. okay. జిబ్రాన్ గారు. విబ్రాన్ గారు, ఓ మై గాడ్, సచ్ అ నైస్ ఇన్స్పిరేషన్ ఆయన. అంటే ఇనిషియల్లీ నేను ఫస్ట్ తమిళ పాటలు వినడం స్టార్ట్ చేసినప్పుడు కూడా జిబ్రాన్ గారు, ఇమ్మాన్ గారు, రాజా సార్ ఆబ్వియస్లీ, Yeah. బట్ యా, జిబ్రాన్ సార్ సాంగ్స్ ఎక్కువ వినేదాన్ని అనమాట. సో యా, జీనియస్. సో ఫ్యూచర్ లో ఒక పెద్ద కంపోజర్ తో, ఆబ్వియస్లీ ఇళయరాజా గారు, ఏఆర్ రెహమాన్ గారితో ఇద్దరు ఛాన్స్ వస్తే ఎవరితో ఫస్ట్ చేయాలనుకుంటారు? నాకు ఆప్షన్ ఎందుకు? నాకు ఆబ్వియస్లీ option మనం ఎందుకు అదే ఇస్తారు? ఆప్షన్ ఒకటి పెట్టుకోవాలనుకుంటే కాదని ఆప్షన్ పెట్టుకునే అంత అర్హత కష్టం. కానీ Yeah, ఇది కానీ నాకు లేవు కానీ, బట్ సింగింగ్ ఫర్ ఎనీ ఆఫ్ దెమ్ విల్ బి, ఐ థింక్, మోర్ దెన్ స్పెషల్ ఇన్ లైఫ్. సో ఐ థింక్, ఐ డోంట్ నో, ఇట్ ఈస్ ద సేమ్, ఇట్ ఈస్ ద గ్రూ సేమ్. అప్ లిజనింగ్ బట్ అనేది. ఇళయరాజా Yeah. గారు అంటే ప్రాణం నాకు. Yeah. సో ఐ థింక్ ఐల్ బి ద మోస్ట్, ఏమంటారు, ఎక్స్టసీ అక్కడ ఉంటుంది. బట్ రెహమాన్ గారికి పాడడం అనేది ఒక అదృష్టం. సో దట్స్ అనదర్ కైండ్ ఆఫ్ ఎక్స్టసీ. యా. వండర్ఫుల్ అండి. సెషన్ చాలా బాగా అయిందని అనుకుంటున్నాను. Yes, yes. It was lovely talking to you. Thank My you so pleasure. much. Manam finally we did this. ఇంకా ఎన్నో జరగాలి మళ్ళీ మీ ఫ్యూచర్ లో. ఆల్ ది బెస్ట్. Definitely, definitely. Yeah. Yes, yes. ఆల్ ది బెస్ట్ అండి. Thank you so much, Andy. Thank you. Thank you. Hello everyone. అందరికీ నమస్కారం. నేను మీ సింగర్ సాహితీ చాగంటి. Please like, share and do subscribe to Beyond the Mic with Jay. థ్యాంక్ యూ సో మచ్. Thank you, Andy. థ్యాంక్ యూ.